దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ప్రభు తన ఉచితమైన కృపలో మరి ఒక దినాన్ని మనకి ఇచ్చినందుకు ప్రభుకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ఘనమైన తండ్రి, పరిశుద్ధమైన మీ పరిశుద్ధ నామానికి మమ్మల్ని ప్రేమించి అయా మీ ఉచితమైన కృపలో భద్రపరిచి రాత్రికాలం అంతా కూడా నాయన మమ్మల్ని ఎత్తి పట్టుకొని మరి ఒక శుభోదయాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు ప్రభు. మరి మాకు శ్రేష్ఠులు గొప్పవారు అనుకోలేని మాకు ఇచ్చి మమ్మల్ని నిలబెట్టిన దేవానికి స్తోత్రం నాయన. అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో, దుర్దినాలలో, ఆపద దినాల్లో, అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభు. మీ సన్నిధి దినదినము మాతో వచ్చి నడిపిస్తూ బలపరుస్తూ సహాయం చేస్తున్నందుకు వందనాలు. ఈ దిన ఆరాధనలో కూడా ప్రభు ఈ యొక్క మార్నింగ్ డివోషన్లో మీ సన్నిధి ఉంచండి. ఈ యొక్క మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని వాడుకోమని, ఆది నుండి కూడా మీరు నడిపించమని, బిడ్డలందరూ కూడా నాయన మరి సకాలానికి ఆసక్తితో లైవ్లోకి వచ్చిన ఆయన మీ మాటలు విని మీకు దగ్గరగా జీవించడానికి సిద్ధపడటానికి కావాల్సిన సహాయం దయచేయమని, ఆది నుండి మీరు నడిపించమని, ఆత్మదేవ మీ సహాయంతో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాం. యెహోవా నాకు వెలుగే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, ఎవరికి ఎన్నడూ భయపడను. నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలములో చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధి
సన్నిధిలో స్తుతి గానము చేసేదను. నేను ఎల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నీ ఆజ్ఞలలో జీవితకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. మంచిదండి. మరి సమయంలో ప్రభు మనకి మరి ఒక దినాన్ని మరి ఒక సమయం అనుగ్రహించారు. ఈ సమయంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. మాథ్యూ 21:18 and 19 వర్సెస్. ఉదయం అందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోపరకునున్న ఒక అంజురపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. దానిని చూచి ఇక మీదట ఎన్నిటికి నీవు కాపు కాయుకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో ఈ మాటలు బట్టి మీకు వందనాలు ప్రభువా. అంజూరపు చెట్టును మా ముందు ఉంచారు ప్రభు. అయినా మేమేమి నేర్చుకోవాలో మాకు నేర్పించి మేము ఏ విధంగా కొనసాగాలో మీ సహాయాన్ని మాకు దయచేయమని మాట్లాడుతున్న మీ దాసులను ప్రభువా మీ సిలువ చాటు మరుగు చేసుకొని నాయన మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మాకు జీవము, మీరు మాట్లాడితే మాకు ఊపిరి, మీరు మాట్లాడితే మేము బలము పొందుకుంటాం ప్రభువా, ఆత్మీయంగా ఎదుగుతాం. కాబట్టి ప్రభువా మీరే మాట్లాడమని ప్రతి బిడ్డకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ఆయన దయచేసి నూతనమైన శక్తిని, నూతనమైన బలముతో బిడ్డలను నింపబడటానికి మీ కృప దయచేయమని ఆత్మదేవ
మీరు మాత్రమే మీ సహాయం మాకు దయచేయమని యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో యేసు ప్రభువారు బేతనియాకు వచ్చి తిరిగి ఉదయకాల సమయంలో మరలా బేతనియాకు వెళ్తున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు ఉదయమందు పట్టణంకు మరలా వెళ్ళుచుండగా ఆయన పట్టణానికి తిరిగి వెళ్తున్నారు. ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చారు. అక్కడి నుంచి బేతనియాకు వచ్చి మరలా తిరిగి పట్టణానికి వెళ్తున్నారు. ఇక్కడ మార్గమధ్యంలో ఉదయమందు పట్టణముకు వెళ్ళుచుండగా ఆయనకు ఆకలి కలిగెను. యేసు ప్రభు వారికి కాల సమయంలో ఆకలి వేసిందంట. ఆయన ఆకలి వేసినప్పుడు ఆ త్రోపుకున్నటువంటి అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకు తప్ప మరి ఏమీ కనబడలేదు. మనం ఎప్పుడు కూడా అంజూరపు చెట్టుని గురించి మనం ధ్యానం చేస్తుంటాం. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే మొదటి నుంచి 8 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలను, దేవుని బిడ్డలను అంజూరపు చెట్లతో పోల్చబడింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు మార్గమధ్యంలో వెళ్తున్నప్పుడు ఆకలి వేసింది. ఆయన వెంటనే దగ్గరికి వెళ్ళి దానికి ఆకులు విస్తారంగా ఉన్నాయని దాని దగ్గరికి వెళ్ళారు. ఆయన దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. అంజూరపు చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటంటే ఆకులు ఉంటే కాయలు ఉండాలి, ఆకులు వెనక కాయలు ఉంటాయి. ప్రభు ఎంతో ఆశతో ఆ కాయలు వెగటానికి వెళ్ళారండి. ఇక్కడ కాయలు లేవు కానీ విస్తారంగా ఆకులు పచ్చగా వర్ధిల్లి ఉన్నాయి. ప్రభుకి కోపం వచ్చింది. ఆ చెట్టును శపించారు. ప్రభు శపించారు. ప్రియరా చేసుకోండి. ప్రభుకి ఆకలి, ప్రభు చెట్టు మీద కోపం చూపిస్తారా? అనేకమైన ప్రశ్నలు మన జీవితాల్లో తలెత్తవచ్చు. ఉదయకాలంలో ఇంత ఆకలి ఆయనకి వేసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ప్రియదేవుల జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం ఏంటంటే ఆత్మీయమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆత్మీయమైనటువంటి గ్రహింపుని ఈ మాటల్లో మనము గ్రహించి ఉండాలి. అంటే ఒక విషయం ఉంది, దాన్ని నేర్చుకోండి అంటున్నాడు ప్రభు. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్తే 24వ అధ్యాయము 32వ వచనం 24:32 మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం తీయండి. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకనూ సమీపంగా ఉన్నదని మీకు తెలియను. కాబట్టి అంజూరపు చెట్టులో చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. అందుకని అంజూరపు చెట్టును చూపించి ఒక ఉపమానం నేర్చుకోండి అని ప్రభు మన ఎదుటకు అంజూరపు చెట్టును తీసుకుని వచ్చాడు. ఈరోజు అంజూరపు చెట్లు అనేటువంటి మనము ఫలించేవారిగా లేదని ఆయన వేదన పడుతున్నాడు, ఆయన ఆరాట పడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఫలింపు లేనటువంటి క్రైస్తవులు, ఫలింపు లేని విశ్వాసులను చూచి ఆయన లోపల వస్తున్న మంట, ఈ ఆకలి మంట
ఆత్మలు నశిస్తున్నాయనే వేదన, ఫలింపు లేకుండా ఉంటున్నారనే ఆకలి, ఆయన ఆకలి దప్పికలు కలిగి ఉన్నాడు ఆత్మల కొరకు. చూడటానికేమో ఫలింపు కలిగినటువంటి, చూడటానికేమో అభివృద్ధి చెందిన వారుగా, చూడటానికేమో ఉన్నతమైనటువంటి ఫలాలు కలిగిన వారుగా, అన్ని విషయాలలో ఆత్మీయతగా కలిగి కనిపిస్తున్నారు. కానీ వారిలో దీనిని వేషధారణ 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 యేసు ప్రభుకి నచ్చినటువంటిది వేషధారణ. అందుకని ప్రభు అంటాడు, వేషలన్న పరలోక రాజ్యానికి వెళ్తారు కానీ వేషధారణ కలిగిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అందుకని ఆశీర్వదించబడదు విషయం వేషధారణ. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. ఈరోజు లోకపు పరిస్థితిలో, మనుషులో పరిస్థితిలో, మన ఇరుగు పొరుగు వారి వలనో, మన శరీరేచ్ఛల వలనో, దేని వలనో కానీ మనము వేషము వేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది, వేసుకుంటూ ఉన్నాం. పైకి ఒక వేషం, లోపల ఒక వేషం. పైకి చూసినప్పుడు భక్తి, లోపల చూసినప్పుడు భక్తిహీనత. ఇవి ఈ అంజూరపు చెట్టులో ప్రభు చూశాడు. ఈ అంజూరపు చెట్టులో ప్రభు చూశాడు. ఈరోజు అనేక మంది జీవితాలలో ఇటువంటి స్థితి ఉందని ప్రభు బాధపడుతున్నాడు. ప్రియదినములారా, బాగా లోపలేమో ఏమి లేదు. మేడి చెట్టు చూడు మేలిమయుడు సామెత తెలుసు, పట్టువైపు చూడు పురుగులు ఉండదంటగా. వేషధారణ 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 నాకు ఇష్టం లేదు అని ఈ అంజూరపును శపించి, ఈ అంజూరపు చెట్టుని బట్టి మన ఉపమానాన్ని నేర్చుకోమని ప్రభు చెప్తున్నాడు. నాకు ఇష్టం లేదు. చూడటానికి ఎలా ఉందంటే అది ఫలాలు కలిగినటువంటి చెట్టుగా ఉంది, అభివృద్ధి చెందినటువంటి చెట్టుగా ఉంది, ఆశీర్వాదకరమైనటువంటి చెట్టుగా ఉంది, దీవెనకరమైనటువంటి చెట్టుగా ఉంది. దాని దగ్గరికి వెళితే ఆకలి తీరుతున్నటువంటి, తప్పన కలిగినటువంటి, చూసినప్పుడు ఆశ కలిగినటువంటి, వెళితే సమస్తం తీర్చుకోవచ్చినటువంటి విధానములు అది కనిపించింది. ఎన్నోసార్లు ప్రభు ఆ మార్గంలో వెళ్ళాడు. ఎన్నోసార్లు ప్రభు చూస్తూ వస్తున్నాడు. ఎప్పుడు ఆగలేదు, ఎప్పుడు కోసం చూడలేదు. ఆయన సీజన్లో వెళ్ళాడు, అన్ సీజన్లో వెళ్ళాడు. కాలంలో అకాలంలో కూడా దేవుడు అటు వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. చూడండి, మాట మనం చూస్తే బైబిల్లో మత్తయి సువార్తలోనే 3వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి సువార్త, ప్రతి విషయంలో క్రైస్తవులు, దేవుని బిడ్డలు మారు మనసుకు తగినటువంటి ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి. 7వ వచనం చివరిలో చూద్దాం. మాథ్యూ 3rd chapter 7th verse. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసు తగిన ఫలములు. బీర్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ విత్ రిపెంటెన్స్. చక్కని మాట రాశాడు ఇక్కడ. బీర్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ విత్ రిపెంటెన్స్ అని. మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసు పొందిన తర్వాత, ప్రభును అంగీకరించిన తర్వాత దానికి తగినటువంటి ఫలాలు ఫలించేవారిగా ఉండాలి. ఇక్కడ ఫలాలు లేకుండా చూడటానికి ఫలించినట్లుగా కనిపిస్తుంది ఈ చెట్టు. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకని ప్రభు అంటారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, బాగా కోపం వచ్చినటువంటి పరిస్థితి ఈ వేషధారణ.
ఈ వేషధారణ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకుండా మేము దేవుని బిడ్డలమే, మేము దేవుని ఎరిగిన వారమే, దేవుని కలిగిన వారమే అని చెప్పుకుంటూ శాస్త్రులు పరిచయలు సమస్తం మాకు తెలుసు అని చెప్పుకున్నటువంటి వారిని చూచినప్పుడు, వారి వేషధారణ చూచినప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడారు. అయ్యో, చాప్టర్ 23 verse 27, 23వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. చూసారా? ఫర్ యు ఆర్ లైక్ ఏ వైట్ వాష్ టోమ్స్. సున్నము కొట్టినటువంటి సమాధులు మీరు చూసినప్పుడు పైన శృంగారముగా కనిపిస్తుంది, వెలుపల శృంగారం కాకపోవడం లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నది. పైకి మట్టికి శృంగారముగా కనిపిస్తుందంట. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్. పైనంతా డెకరేటెడ్గా ఉంటుంది, లోపలంతా ఎముకలు, లోపల కుళ్ళు, లోపల వాసన, దుర్వాసనతో ఉండి ఉంటుంది. చూసారా? ఇది కూడా చూడటానికి పైన పచ్చగా ఫలాలు కలిగినటువంటి విధానంలో ఉంది, కానీ దానిలో ఫలాలు లేవు. లోపం ఏంటంటే వేషధారణ జీవితం. ఉంటే పచ్చగా ఉండాలి, లేకపోతే ఎండిపోయిన స్థితిలో ఉండాలి. అటు ఇటు కాని స్థితి ఇది. పచ్చ స్థితి చూడటానికే పచ్చదే, కానీ దాంట్లో నిజమైనటువంటి స్థితి లేకుండా నులివెచ్చని స్థితిలో, వేషధారణ స్థితిలో జ్ఞాపకం చేసుకోండి. ఇది ఆయనకి నచ్చినటువంటిది. ఆయనకి కోపం వచ్చింది. అదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో 13వ వచనాన్ని ఇప్పుడు చూస్తే, మాథ్యూ 23 verse 12, verse 13, 23 verse 13, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు, మీరు అందులో ప్రవేశింపరు మీరు ప్రవేశించరు. ప్రవేశించేవారిని అది అమ్మ పెట్టదు, అడుక్కు తినేది అంటారే, అటువంటి స్థితి ఇది. అటువంటి స్థితి. వీళ్ళని చూచి మనుషులు మాయమైపోతారు, మాయ చేసేస్తారట. మాయ చేసి ఉన్నతమైనటువంటి స్థితిని కూడా మార్చేస్తారు. ప్రియదేవులారా, జ్ఞాపకం చేసుకోండి. అందుకని నేను అలాగని మిమ్మల్ని సృష్టించలేదు. అంజరపు చెట్టును దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. అది కారణంలోనే మనం 3వ అధ్యాయంలో చూస్తే, ఆదాము హవ్వలకు వారి శరీరాన్ని కాపాడటానికి వారి దిగంబరులైనప్పుడు ఆయన కచ్చడాలు చేశారు. ఆయన అంజూరపు ఆకులతో వారిని దేహాన్ని కప్పుకోవడానికి అంజూరపు ఆకులను చేసిచ్చారు. ప్రియదేవుడు, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి, ఇతరులను కాపాడేటువంటి, ఇతరులను పోషించేటువంటి, ఇతరులకు సహకరించేటువంటి అంజూరపు చెట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నీ ద్వారా ఇతరులు భోజనం చేయాలి, నీ ద్వారా ఇతరులు తృప్తి పొందాలి. ప్రభు వచ్చాడు ఎంతో ఆశతో. సృష్టికర్తకే భోజనం పెట్టలేకపోయింది, సృష్టికర్తని తృప్తిపరచలేకపోయింది ఈ అంజూరపు చెట్టు. ఈరోజు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ గురించి ఎంత వేదన, నీ గురించి ఎంత బాధ, ఎంత కుమిలిపోతున్నారు. నా బిడ్డలు ఇటువంటి స్థితిలో ఉన్నారని ప్రభు దిగులు పడుతున్నారేమో, ప్రభు బాధపడుతున్నారేమో, నీ కోసం ఆయన కన్నీళ్లు కారుస్తున్నారేమో. ప్రియమైన బిడ్డలారా, ఫలాలు ఫలించకపోతే, మారు మనసుకు తగిన ఫలాలు నీలో, జాగ్రత్త సుమ. ఆయన శపించేసేసాడు. భయంకరమైన ఉగ్రత దినాల్లో మనం ఉన్నాం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే
ఆయన విడిచిపెట్టేస్తాడేమో, ఆయన మనల్ని దూరం చేసేసుకుంటారేమో. నాకు అవసరం లేదు, మీ వల్ల నాకు ప్రయోజనం లేదు, మిమ్మల్ని లోకంలోకి పంపించింది సుఖించి ఈ కాలాన్ని గడిపి వెళ్ళటానికి కాదు, నా కోసం ఏమి చేస్తారని. మనం పోయినప్పుడు ప్రజలు చూసేది ఏమి ఇచ్చి వెళ్ళాడు, ఇక్కడ ఏమి ఇచ్చి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ వచ్చాడు, వెళ్ళిపోడండి. పోస్ట్ మ్యాన్ వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఏమి తెచ్చారు మమ్మీ అని. పోస్ట్ మ్యాన్ వచ్చారు, ఏమి వచ్చాయి అని అడుగుతారు ఎవరైనా. ఏమి ఇచ్చి వెళ్ళాడు. జ్ఞాపకం చేసుకోండి, మనం ఈ లోకానికి వచ్చాం, ఇవ్వటానికి వచ్చాం, దేవుని కొరకు అనేకమైన పనులు చేయటానికి వచ్చాం, దేవుని కొరకు ఫలించే వారిగా ఉండటానికి వచ్చాం, అనేక మందికి ప్రభును చూపించే వారిగా వచ్చాం, అనేక మంది ఆకలితో ఉన్న వారికి ఈ ఆహారాన్ని పెట్టి, దప్పికతో ఉన్న వారికి ఈ జీవ జలాలను ఇచ్చి తృప్తిపరచడానికి ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చేవారు మన వరకు ఒకరొకరిని పట్టుకొని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. అందరి బాధ్యత. మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే ప్రభు విడిచిపెడతాడేమో. ఈ శోధన కాలంలో ఉన్నాం ప్రియమైన బిడ్డలారా, ఈ అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎందుకు ఈ విపత్తులు వస్తున్నాయి, ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి? జాగ్రత్త, మనం సరిగ్గా లేమేమో, వేషధారణం ఉన్నదేమో, మన యథార్థత లేదేమో. అంజురపు చెట్టుకు చూడటానికి ఒక విధంగా ఉంది, దాని దగ్గరికి వెళ్ళి ఉంది. దూరం నుంచి చూసినప్పుడు అది బాగా ఉంది, ఆశతో వెళ్ళాడు ప్రభు. ఈ విధంగా మోసకరంగా ఉంటుంది అనుకోలేదు ఆయన. అందుకే తక్షణమే శపించాడు ప్రియదేవుడా. చూసారా దాని స్థితి ఎంత ఘోరంగా ఉందో. 21వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చూస్తే, ఎన్నటికి నీవు కాపు కాయుకుందామని చెప్పాను, తక్షణమే అంజూరపు చెట్టు ఎండి. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. కాబట్టి అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి ఎడల ఈ అంజూరపు చెట్టులకు జరిగిన దానిని చేయుటకు మాత్రమే కాదు, ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో వేయబడదు కాక చెప్పిన ఎడల అలా జరిగిన మీతో నిత్యముగా చెప్తున్నాను. మీరు విశ్వాసం కలిగి ఉండాలి, అవిశ్వాసం సందేహంతో ఉండకూడదు. మీరు కూడా విశ్వాసంతో ఉంటే మీరు ఒక ఇదిగో ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుంది అని ప్రభు చెప్పారు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలంటే విశ్వాసములో జీవించాలి. మారు మనసుకు తగిన ఫలాలంటే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసేవారిగా, ప్రభుని అనేక మందికి చూపించేవారిగా, ప్రభుకు సాక్షార్థంగా మనం జీవించేవారిగా ఉండటానికి ప్రభు మనల్ని పంపించారు ప్రియమిత్రులారా. కాబట్టి వ్యర్థముగా మనము ఈ భూమి ఉండటం ఆయనకి ఇష్టం లేదు. వ్యర్థంగా మనం ఇక్కడ జీవించటం ఆయనకి ఇష్టం లేదు. వ్యర్థంగా ఉండటానికి ఆయన మనల్ని సృష్టించలేదు. ఈ స్థలము పాడైపోవటానికి ఆయనకి ఇష్టం లేదు. ఆ స్థానంలో, నువ్వు ఉన్నటువంటి స్థానంలో నువ్వు పని చేయకపోతే, నువ్వు పనికి రాకపోతే, స్థానంలో ఆ అంజురపు చెట్టు ఉన్నటువంటి స్థానం తీసివేసి ఇంకొక చెట్టును పెట్టడం జరుగుతుంది. నీకు ఇచ్చినటువంటి క్యాపబిలిటీస్, నీకు ఇచ్చిన అబిలిటీస్, ప్రతి ఒక్క టాలెంట్స్ని నువ్వు ఉపయోగించలేకపోతే నిన్ను తీసివేసి ఆ స్థానంలో ఇంకొకరు పెడతాడు ప్రభు. జగత్తు సుమ, నువ్వు ఫలించలేకపోతే సరి, అభివృద్ధి చెందకపోతే సరి, క్రీస్తు సాక్షిగా ఉండకపోతే సరి, దాన్ని తీసివేస్తాడు. తక్షణమే ఎండిపోయింది. జాగ్రత్త. ఎలా ఉన్నాం ఈరోజు?
ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. తలల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రియదేవులారా, అంజరపు చెట్టు ఎండిపోయింది. తక్షణమే మనం ఎప్పుడు ప్రభుకి దూరంగా ఉంటే క్షణపాటులో మనము ఆవిర్లాంటి జీవితం ఇది. క్షణపాటులో మనము కనపడకుండా పోతాం. జాగ్రత్త సుమా. దేవునికి కోపవారిగా ఉంటున్నామా? దేవుని సహనాన్ని పరీక్షించేవారిగా ఉన్నామా? ఇంకా దేవునిని ఇబ్బందులు పాలు చేస్తూ ఆయనను ఇంకా దుఃఖపరిచేవారిగా ఉన్నామా? ఎందుకు ప్రభు మరి ఈ లాక్డౌన్లో మనల్ని బంధించారో, ఈ లాక్డౌన్ ద్వారా మనం ఎందుకు ఈ విధంగా ఉండాల్సి వచ్చిందో మనం సరి చేసుకోవటానికి ప్రభు ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అవకాశం ఇస్తున్నాడు. సరి చేసుకుందాం. ఫలించేవారిగా, మారు మనసుకు తగిన ఫలాలు కలిగి ఉండటానికి ప్రభు ఎదుటి వేడుకుందాం. స్తోత్రం. పరిశుద్రా, మీకు వందనాలయ్యా. సర్వాధికారి, మీకు వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మారు మనసుకు తగిన ఫలాలు మేము ఫలించకపోతే ప్రభువా, మేమున్నటువంటి స్థానంలో నుంచి, మేమున్నటువంటి స్థలంలో నుంచి, మేమున్నటువంటి స్థితిలో నుంచి నాయన మీరు తీసివేస్తారని, అంజురపు చెట్టును చూచినప్పుడు నాయన ఒక ఉపమానం మీరు నేర్చుకోండి, మీ స్థితి ఎలా ఉందోనని. ఈ ఉదయకాల సమయంలో అంజురపు చెట్టును ఆయన ఒక పాఠాన్ని నేర్పించడానికి వందనాలు ప్రభువా. మేము ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి, అనేకులకి ప్రయోజనకరంగా మీ సువార్తకునైనా ఒక మంచి పత్రికలుగా ఉండటానికి మమ్మల్ని చేస్తే మేము దానిని విస్మరించిన ఆయన మా ఇష్టానికి మేము ఉంటే ప్రభువా, మీ కోపము రగులుతుందని మాకు చూపించడానికి వందనాలు ప్రభువా. మమ్మల్ని సరిచేయండి. మీకు పనికొచ్చే పాత్రలుగా ప్రభువా, యోగ్యమైన పాత్రలుగా ప్రభువా, మన మనసుకు తగిన ఫలాలు ఫలించని వారిగా మమ్మల్ని ఆయుత్తపరచండి అయ్యా. బిడ్డలందరి మీద అగ్ని ప్రాకారాలు ఉంచండి. మీ అగ్నితో బిడ్డలందరినీ నింపమని అడుగుతున్నాం. మీ శక్తితో బిడ్డలందరినీ తాకమని అడుగుతున్నాం. మీ పరలోకపు శక్తిని అయ్యా బిడ్డల మీద దించమని అడుగుతున్నాం ప్రభు. ప్రతి బిడ్డల మీద తాకండి, ముట్టండి అయ్యా. ఇప్పుడే మీ ఆత్మతో నింపి మనసులో మార్చుకొని ప్రభు, మారు మనకు తగిన ఫలాలు ఫలించేటువంటి యోగ్యులుగా మా బిడ్డలందరూ దయచేయమని, బిడ్డలు ఉన్న ప్రతి బలహీనతలను, ఆటంకాలను అడ్డుపరిచి విడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రతి ఆటంకాలను నజరేశ్వరంలో లయపరుస్తున్నాం తండ్రి. ఈ సాక్షార్థంగా బిడ్డలందరినీ ఎత్తి పట్టుకొని మీకు మహిమ తెచ్చే బిడ్డలకు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన సహాయం ఇచ్చి, ఈ దినమంతా కూడా బిడ్డలను మీరు ఆత్మీయంగా బలపరిచి ప్రభు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు, ఎందుకు ఇక్కడ ఉంచారు, ఈ భూమి మీద మేమేమి చేయాలి, స్థానంలో మేమున్న స్థితిలో మేమున్నటువంటి ప్లేస్లో మేమేమి చేయాలని విమర్శించి మీకు సాక్షులు జీవించే కృపను బిడ్డలందరికీ దయచేసి మీ మెండైనటువంటి కృపతో బిడ్డలందరూ భద్రపరిచి ఆ విధంగా కొనసాగటానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని, శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని బిడ్డలకు దయచేయం. యేసు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధ ఆత్మను త్రియేక దేవుని కాపుదల భద్రత ఇప్పుడెల్ల సదాకాలము మనందరికీ సకల పరిశుద్ధులకు నిరంతరము తోడై ఉండనుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఎక్కువ సమయం ప్రార్థనలు గడపండి. దేవుడు మనల్ని ఈ సమయంలో కారణం ఎరిగి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కొరకు మనం ముందుకు వెళదాం. మరి సేవకుని కొరకు, సేవకుని కుటుంబం కొరకు, ప్రత్యేకంగా సేవ కొరకు మరి ప్రార్థన చేయాలని మరొకసారి విన్నవించుకుంటూ ఎక్కువ సమయం ప్రార్థనలు గడపాలని, దేవుని ఆశీర్వాదాలు పొందాలి మీ అందరిని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తూ మీ అందరికీ వందనాలు.